సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 50K తో స్కాల్పింగ్ అనేది చేయబోతున్నా, అంటే క్రిప్టో స్కాల్పింగ్ అనేది చేయబోతున్నా. అండ్ మనం స్ట్రాటజీ కూడా ఏంటంటే, నేను 2 days బ్యాక్ మీకు ఇచిమోకు స్ట్రాటజీ గురించి అయితే చెప్పినుండే కదా. సో అదే స్ట్రాటజీ అనేది యూస్ చేద్దాం. అండ్ వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. నేను ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా అండ్ ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నా, టార్గెట్ కూడా ఎక్కడ పెట్టుకుంటున్నాను, మీకు ప్రతి ఒక్కటి చూడనీకి అయితే కనిపిస్తుంది. అండ్ మనం ఏంటంటే బ్రో, నా 50K క్యాపిటల్ కాబట్టి జస్ట్ నేను 2% రిస్క్ అనేది తీసుకుంటా. అండ్ దాన్ని బట్టి 1:3 రిస్క్ రివార్డ్ అయితే మెయింటైన్ చేద్దాం. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి బ్రో, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రో, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎంట్రీ అనేది తీసుకున్నాండి బ్రో. సో నేను ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకున్నా అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నా. సో ఇక్కడ నేను సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా బ్రో, ఓకేనా? 500 లాట్స్ తోనే సేల్ సైడ్ జోరాలో అయితే ఎంట్రీ తీసుకుని. అండ్ ఇక్కడ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సింపుల్ గా చూసుకోవచ్చు, మన ఇచిమోకు ఇండికేటర్ చూసుకోవచ్చు. నేను చెప్పిన కదా, ఎప్పుడైతే మనకు మార్కెట్ క్లౌడ్ కు కింద ఉంటుందో అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలని. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఓవరాల్ గా మార్కెట్ మనకు క్లౌడ్ కిందనే ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ బియరిష్ ఉందని. సో ఇక్కడ నేను సింప్లీ ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నా. అండ్ నా స్టాప్ లాస్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా బ్రో, ఎక్కడైతే మన క్లౌడ్ పైన లైన్ ఉంటుందో అక్కడైతే మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పిన కదా, అక్కడనే పెట్టుకున్నా. $10 స్టాప్ లాస్ పెట్టుకున్నా బ్రో. అండ్ దాన్ని బట్టి నేను $30 టార్గెట్ అనేది పెట్టేసుకున్నా. అంటే 1:3 అయితే పెట్టుకున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 1 minute టైం ఫ్రేమ్ లో అయితే తీసుకున్నా. అంటే ఇది జస్ట్ ఒక స్కాల్పింగ్ లాగా తీసుకున్నా అన్నట్టు గైస్, సరేనా? సో మీరు ఈ స్ట్రాటజీతో గైస్ మీరు స్కాల్పింగ్ కూడా చేయొచ్చు, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేయొచ్చు. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మనం 5 minute లో కానీ 15 minute టైం ఫ్రేమ్ లో పెట్టుకొని తీసుకుంటాం కదా, మనం దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. అదే విధంగా మీరు స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఇదే స్ట్రాటజీని యూజ్ చేసి నేను మీకు ఒక స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసి చూపిస్తాను. నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి, చేయి బ్రో ఒక స్వింగ్ ట్రేడింగ్ చేయి దీంతో, ఈ స్ట్రాటజీతో అని, సరేనా? సో ఇప్పుడైతే మీకు స్కాల్పింగ్ చేసి అయితే చూపిస్తున్నాను అన్నట్టు గైస్. ఇది గైస్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ అన్నట్టు అర్థమవుతుంది కదా. సో నేను ట్రేడ్ తీసుకోగానే ఫాలింగ్ కూడా అయినుండే, దాని తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ నాకు దగ్గర $5 అట్లా లాస్ కూడా కనిపించింది. అయినా సరే నేను ఎగ్జిట్ అనేది అవ్వాలి. దాని తర్వాత వెయిట్ చేసిన ఇప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు, మళ్ళీ ఇప్పుడు మనకు $5 ప్రాఫిట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. నేను మీకు ఒకటే చెప్తా బ్రో, ఎప్పుడైనా సరే మనము ఒక ప్రాపర్ గా మన స్ట్రాటజీ బట్టి ట్రేడ్ తీసుకున్న తర్వాత నేను మీకు ఒకటే చెప్తా, ఒక స్టాప్ లాస్ పెట్టేయండి. ఇంకా 1:2 అన్న 1:3 బట్టి ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా మీరు మధ్యలో అస్సలు ఎగ్జిట్ అవ్వద్దు. హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ కావాలి, లేదంటే టార్గెట్ హిట్ కావాలి గైస్. మీరు మధ్యలో ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ అయితే ఏంటంటే మీరు మాటికి అట్లనే ఎగ్జిట్ అవుతూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు నాకు $5 ప్రాఫిట్ కనిపిస్తుంది కదా, ఇంత ప్రాఫిట్ చాలు. $5 అన్న దగ్గర ఒక 500 రూపీస్ గైస్, 5.56 అంటే 400 to 500 రూపీస్ ప్రాఫిట్ ఇది. సో నాకు 400 to 500 ప్రాఫిట్ కనిపించగానే నాకు ఇక ఏంటంటే 500 ప్రాఫిట్ వస్తుంది కదా అని నేను ఇక్కడికే బుక్ చేసుకోను. అర్థమవుతుంది కదా. ఒకవేళ నాకు లాస్ అయినా సరే 500 అంటే $5 వరకు లాస్ అయినా సరే నేను ఎగ్జిట్ అవ్వను. నా టార్గెట్ ఏందో, నేను ఏదైతే స్టాప్ లాస్ పెట్టుకున్నానో దాన్ని హిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తా, లేదంటే టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తా. ఇది గైస్ డిసిప్లిన్ అన్నట్టు. ఇట్లా మీరు డిసిప్లిన్ అనేది ఎప్పుడైనా సరే తీసుకురావాలి మీరు కూడా. ఇట్లా మీరు ఒక డిసిప్లిన్ లో చేస్తేనే మీరు ఎట్ ది ఎండ్ ఏంటంటే ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వచ్చు ఎట్ ది ఎండ్. ఇప్పుడు నేను 1:3 తీసుకుంటున్నా కదా బ్రో, $10 లాస్, $30 ప్రాఫిట్ తీసుకుంటున్నా. సో ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటా ఇట్లనే. ఆ 10లో ఒక 6 లాస్ అయ్యి జస్ట్ ఒక 4 కూడా ప్రాఫిట్ అయినా అనుకోండి, అయినా సరే నాకు సగానికి సగం ప్రాఫిట్ అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా, మీరు క్యాల్కులేట్ చేసుకోండి కావాలంటే. ఎందుకంటే ఇప్పుడు $10 నేను 6 ట్రేడ్స్ లాస్ అయినా అంటే $60. అదే నేను $30 తోని 4 ట్రేడ్స్ పాస్ అయినా అంటే ఎంత, 3 4 12 అంటే $120 ప్రాఫిట్. అంటే $60 మైనస్ చేసినా సరే ఇంకా $60 నేను ఎట్ ది ఎండ్ ప్రాఫిట్లు అయితే ఉంటా. ఎందుకుంటా, నేను 1:3ని డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తున్నా కాబట్టి. అర్థమవుతుంది కదా. మీరు కూడా ఈ విధంగా డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేయండి గైస్, సరేనా? సో ఇది గైస్ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్. ఇంకా నేను ఒకటే చెప్తా, మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేయాలి. నేను కూడా వెయిట్ చేస్తా, మీకు అప్డేట్ చేస్తా, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా, సరేనా? చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది చూడండి. $27 అట్లా మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. చూసుకోవచ్చు బ్రో, కొంచెము జస్ట్ ఇంకా కొంచెం $29 గైస్ దగ్గర వచ్చేసింది. ఇంకా కొంచెం మూవ్ అయితే ఖతం గైస్ మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. చూడండి బ్రో, నేను ఎంత పేషెన్స్ గా వెయిట్ చేసినా, అర్థమవుతుంది కదా. నేను పేషెన్స్ గా వెయిట్ చేసిన కాబట్టి నాకు ఈ ప్రాఫిట్ అనేది చూడడానికి కనిపిస్తుంది బ్రో.
సో నాకు అప్పుడు $5 ప్రాఫిట్ కనిపించగానే నేను ఆ ప్రాఫిట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే నాకు ఇప్పుడు ఇంత పెద్ద ప్రాఫిట్ చూడని కనిపించకపోతుండే. అర్థమవుతుంది కదా. అందుకోసం నేను ఒకటే చెప్తా బ్రో, ఒక డిసిప్లిన్లో చేయండి మీరు కూడా. అండ్ మీకు ఈ వీడియో ఇప్పుడు ఈ ట్రేడ్ నేను చేసి చూపించడానికి రీజన్ ఏంటంటే బ్రో, ఏదో మీకు ప్రాఫిట్ చూపించి అట్రాక్ట్ చేయడం కాదు. ఏంటంటే మీకు ఒక డిసిప్లిన్లో చేస్తే ఎట్లుంటుంది, మనం ఒక డిసిప్లిన్లో వెయిట్ చేస్తే ఎట్లుంటుంది అనేది మీకు నేర్పియాలి కాబట్టి చేసి చూపిస్తున్నా. అండ్ మన ఛానల్ పైన నేను మీకు ప్రాఫిట్ ట్రేడ్స్ కూడా చూపిస్తా అండ్ లాస్ అయితే కూడా చూపిస్తా బ్రో. వేరే వాళ్ళలాగా కాదు ఓన్లీ ప్రాఫిట్ చూపించి లాసెస్ కవర్ చేయడానికి. అర్థమవుతుంది కదా, లాసెస్ కూడా చూపిస్తా మీకు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది మనకు ఒక ప్రాబబిలిటీ గేమ్ అన్నట్టు. అర్థమవుతుంది కదా. మనం ఎంత మంచి ఎనాలిసిస్ చేసినా సరే లాస్ కూడా అవుతాయి, ప్రాఫిట్ కూడా అవుతాయి. బట్ మనం ఏంటంటే ఒక రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసి మనం ఎట్ ది ఎండ్ ఒక ప్రాఫిట్లు అయితే ఉంటాం, ఒక బిజినెస్ లాగా చేస్తాం దీన్ని. అర్థమవుతుంది కదా. చూసుకోవచ్చు దగ్గర మన టార్గెట్ వరకు వచ్చింది. సో ఇంకా మనం వెయిట్ చేస్తాం. నేను మీకు టార్గెట్ హిట్ అవ్వగానే ఇక్కడైతే చూపిస్తా బ్రో. సో చాలా అంటే చాలా మార్కెట్ పేషెన్స్ అయితే నాకు చాలా ఏంటంటే టైం తీసుకుంది అన్నట్టు గైస్ ఈ ట్రేడ్. అర్థమవుతుంది కదా. ముందు ఏంటంటే మంచిగా ప్రాఫిట్ కనిపించింది, దాని తర్వాత మళ్ళీ లాస్లోకి వెళ్ళింది. అయినా సరే నేను ఎగ్జిట్ అవ్వలే, అయినా సరే వెయిట్ చేసిన. అండ్ నేను మీకు ఒకటే చెప్తా, ఎప్పుడైనా సరే మనం ఒక కరెక్ట్ ఎనలైసిస్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మీరు ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేయండి గైస్. ఇప్పుడు నేను మీకు ఈచిమోకు స్ట్రాటజీతో చేపిస్తున్నా. నేను ఆల్రెడీ స్ట్రాటజీ పైన రీసెంట్లీ వీడియో చేసిన, ఆ వీడియో లింక్ నేను మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తా, చూడండి సరేనా. సో మీరు ఏ స్ట్రాటజీతోనైనా ప్రాఫిట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు ఏదన్నా ఒక స్ట్రాటజీని పట్టుకోండి. జస్ట్ ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో ట్రేడింగ్లా. అర్థమవుతుంది కదా. స్ట్రాటజీ ఇంపార్టెంట్ కాదు, ఏ స్ట్రాటజీతోనైనా మనం ప్రాఫిట్స్ చేయొచ్చు. జస్ట్ మనం డిసిప్లిన్లో ఉండి కరెక్ట్గా చేస్తేనే మనము ఎట్ ది ఎండ్ మంచిగా రిటర్న్స్ అనేవి తీయచ్చు అన్నట్టుగా. సరేనా. చూసుకోవచ్చు కొంచెం ఇంకా హిట్ అవ్వగానే ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. దగ్గర చూసుకోవచ్చు చిన్నగా జస్ట్ ఇంకా కొంచెం ఫాలింగ్ అవ్వగానే అయిపోతుంది. చూడండి నేను మీకు చూస్తుండండి. చూడండి ఇంకొక క్యాండిల్ ఇట్లనే మంచిగా క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఇది అయిపోతుంది, హిట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే కొంచెం జస్ట్ చిన్న ఉంది, హిట్ అయ్యేవానికి వచ్చేసింది. చూసుకోవచ్చు $30 దగ్గర. ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన టార్గెట్ వచ్చేసి హిట్ అనేది అయిపోయింది బ్రో. చూసినారు కదా బ్రో, నేను ఎంత పేషెన్స్గా వెయిట్ చేసినా, డిసిప్లిన్లో మెయింటైన్ చేసిన. అండ్ ఒకటే చెప్తా మీకు, ఎప్పుడైనా సరే మనము ట్రెండ్ ఐడెంటిఫై చేయండి. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ నేను ట్రెండ్ ఐడెంటిఫై చేసిన, ఈచిమోకుతోని ట్రెండ్ ఐడెంటిఫై చేసిన. సేల్ సైడ్ బియరిష్ ఉంది మార్కెట్ అని సేల్ సైడ్ తీసుకున్నా. అందుకోసం మనకు చూసుకోవచ్చు సింపుల్గా మన టార్గెట్ వచ్చేసి హిట్ అనేది అయింది. ఓకే సో ఇప్పుడు నేను మీకు మనకి ఎంత ప్రాఫిట్ అయింది అండ్ ఎంత బ్రోకరేజ్ తగిలిందో అది కూడా చూపిస్తా. అండ్ ఈ ట్రేడ్ నేను ఏంటంటే మనము జోరా USDTలో తీసుకున్నా. జోరాలో తీసుకోనికి రీజన్ ఏంటంటే బ్రో, బిట్కాయిన్లో స్కాల్పింగ్ చేస్తే చాలా ట్రేడింగ్ ఫీ కొంచెం ఎక్కువ అవుతుంది, మీకు తెలిసింది కదా. ఎందుకంటే బిట్కాయిన్ పెద్ద కాయిన్, అందుకోసం చూసుకోవచ్చు. ఇక్కడ జోరాలో 500 లాట్స్తోనైతే తీసుకుని ఉండి ఇక్కడ నేను. అర్థమవుతుంది కదా. జోరా USDTలో ఇక్కడ కొంచెం రీఫ్రెష్ చేసుకుంటా నేను, ఎందుకంటే అప్డేట్ కాదు అంత ఫాస్ట్గా మనకు. సో ఇక్కడ నేను కొంచెం రీఫ్రెష్ చేసుకొని మీకు చూపిస్తా మనకు ఎంత బ్రోకరేజ్ పడ్డది అండ్ ఎంత ప్రాఫిట్ బుక్ అయింది. చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్లీ $30.46 మనకు మన ప్రాఫిట్ అనేది బుక్ అయింది బ్రో. అండ్ ఇక్కడ బ్రోకరేజ్ చూసుకుంటే $0.461 అంటే దగ్గర చూసుకోవచ్చు మనకి ఎంత బ్రో, చూసుకోవచ్చు మీరే బ్రోకరేజ్. సో ఇది మనకు జోరాలో కానీ ఇలాంటి చిన్న కాయిన్లో కొంచెం బ్రోకరేజ్ తక్కువ తగులుతుంది, ఎందుకంటే ఇవి చిన్న కాయిన్స్ కాబట్టి బ్రో. దీంట్లో మీరు స్కాల్పింగ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిట్ కాయిన్లను ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, దాంట్లో మంచిగా ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు బ్రో ఇక్కడ నేను ప్రతిసారి ప్రాఫిట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఫాట్ కాయిన్లో తీసుకుని ఉండే $10 బట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిన ఉండే. అర్థమవుతుంది కదా. స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి బ్రో. ఇక్కడ మనకు ప్రతిసారి టార్గెట్ దొరుకుతుందనే కాదు, బట్ ఏంటంటే మనకు స్టాప్ లాస్ హిట్ అయితే కొంచెం ఒక 1000 స్టాప్ లాస్ హిట్ అయితే 1000 మార్కెట్కి ఇచ్చేస్తాం. అదే ప్రాఫిట్ అయితే మనం కొంచెం పెద్ద ప్రాఫిట్ తీసుకుంటాం. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు డిసిప్లిన్లో అయితే చేయండి. ఓకేనా. సో మీరు స్కాల్పింగ్ నాలాగా చేయాలనుకుంటే మీరు 1 minute టైం ఫ్రేమ్లో చేయాలి అనుకుంటే మీరు ఫాట్ కాయిన్లో, జోరాలో ఇలాంటి చిన్న కాయిన్స్లో చేసుకోండి. మీరు బిట్ కాయిన్లో కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే కొంచెం బిట్ కాయిన్లో కొంచెం మనకు బ్రోకరేజ్ ఎక్కువ తగులుతుంది. మీరు బ్రోకరేజ్ అడ్జస్ట్ చేయగలుగుతారు, చేసుకుంటారంటే మీరు చేసుకోవచ్చు దాంట్లో కూడా. అండ్ దాంట్లో చాలా మంచి మూమెంట్స్ వస్తాయి మనకు బిట్ కాయిన్లో. సరేనా. ఓకే సో ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.